హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఇక ఈ రోజు ఎపిసోడ్లో మాత్రం నిజంగా ఫస్ట్ తనుజ అయితే చాలా ఓవర్గా బిహేవ్ చేసినట్టు అనిపిస్తుంది డేమాన్ మీద. ఇక డేమాన్ అసలు అక్కడ కమాండర్స్గా తనకు ఒక ఆర్డర్ ఇచ్చారు, ఆ అమ్మాయిని పైన కూర్చోబెట్టమని. వాళ్ళేం మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే చేయలేదు కదా, ఆమెనేమి ఎత్తుకోపోయి పైన కూర్చోబెట్టారా? లేదు కదా, జస్ట్ అట్లా అన్నాడు, దానికే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు అనింది. సరే ఇది జోక్గా అనింది అని అనుకుంటే అట్లా కాదు కదా, 2-3 సార్లు అనింది. తర్వాత నార్మల్గా డేమాన్కి అస్సలు కోపం రాదు, ఇక తనూజ మీద అయితే అస్సలు కోపమే రాదు. ఎందుకంటే మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే ఉంది కాబట్టి. ఎక్కడైతే ఈ అమ్మాయి ఆర్గ్యుమెంట్ ఎక్కువ చేసిందో అప్పుడు తను కూడా రేస్ చేశాడు, నిజంగా బాగా అనిపించింది. ఇలాగే డేమాన్ కూడా రేస్ చేయాలి కొన్ని పాయింట్లు, ఇలాగా వదిలేస్తే ఏమవుతుందంటే ఇదే తప్పుగా బయటకు వెళ్తుంది కాబట్టి ఇక్కడ స్టాండ్ అయితే తీసుకున్నాడు. కానీ ఇక్కడ తనూజ మాత్రం కొద్దిగా ఓవర్ చేసినట్టు అనిపించింది, అతనైతే ఏమీ చేయలేదు. ఇక నెక్స్ట్ దివ్య కూడా చూస్ చేసుకోవడంలో నిఖిల్ని చూస్ చేసుకునింది కదా. ఇక నిఖిల్ని కాకుండా డెమాన్ని కానీ చూస్ చేసుకొని ఉంటే అక్కడ ఇమ్యూనిటీ అలాగే కెప్టెన్గా కూడా తనకు ఒక ఛాన్స్ వచ్చిండేది, అలాగే తన కెప్టెన్ అయినా వీళ్ళకి కొద్దిగా ఫేవరబుల్గా ఉండేది. ఇక నిఖిల్ని చూస్ చేసుకోవడం వల్ల ఇప్పుడు తనకి ఇమ్యూనిటీ వచ్చింది, అలాగే కెప్టెన్ అయ్యే ఛాన్స్ కూడా వచ్చింది. మరి మీరేమంటారు? ఈ రెండిట్లో ఏది